సోదరులందరికీ నమస్కారం. మీకు అందరికీ తెలిసిన విషయమే సున్నం చెరువు మాదాపూర్ సున్నం చెరువు స్టోరీ అంతా మీకు తెలిసిన విషయమే. ఇక్కడ హైడ్రా వాళ్ళకి ఎన్నిసార్లు కోర్టు ఆర్డర్స్ నుంచి కోర్టు వాళ్ళు వీళ్ళకి ఆర్డర్స్ ఇచ్చి ఇక్కడ ఏ పని కూడా చేయొద్దని చెప్పి కోర్టు జడ్జి సైతం వాళ్ళకి ఆర్డర్స్ ఇచ్చినా కూడా వాళ్ళు దాన్ని ధిక్కరించి మరి ఈరోజు కాకుండా ఫస్ట్ హైడ్రా దగ్గర నుంచి ఎవరైతే బాధితులు ఉన్నారో ప్లాట్ యొక్క బాధితులు ఉన్నారో వాళ్ళు కోర్టుకి వెళ్ళినప్పుడు వాళ్ళకి కోర్టు వాళ్ళ తరపున న్యాయబద్ధంగా వాళ్ళకి ఆర్డర్స్ ఇవ్వడం జరిగింది. ఆ ఆర్డర్స్ ఇచ్చినప్పటికి కూడా ఆ ఆర్డర్స్ చూసుకొని కూడా హైడ్రాలో పనిచేస్తున్న ఆఫీసర్స్ ఎవరైతే ఉన్నారో దాన్ని కోర్టుని ధిక్కరించి మరి ఆడికి పోయి అడిగితే ఆర్డర్స్ ఉన్నాయి మా దగ్గర, మీరు దయచేసి మా దగ్గర మా ప్లాట్లలో మీరు పని ఆపండి అని చెప్తే వాళ్ళని దుర్భాషలాడి సిఐ నుంచి కానీ వేరే ఇతర ఆఫీసర్స్ కానీ వీడికి వస్తే నీ సంగతి చెప్తా అని చెప్పి వాళ్ళని బెదిరింపు చర్యలకు గురి చేయడానికి కానీ ఇవన్నీ హైడ్రా వాళ్ళు వాళ్ళని బెదిరింపుగా వాళ్ళని ఇప్పటి నుంచి కాదు గత 6-7 నెలల నుంచి ఈ తతంగం జరుగుతూనే ఉంది. వాళ్ళు ఇంకా విసిగి వేసారిపోయారు. ఇకనైనా కూడా ప్రభుత్వము కోర్టు ఆర్డర్స్ నిన్న కూడా కోర్టు ఆర్డర్స్ ఇవ్వడం జరిగింది. ఇందులో పని చేయొద్దు, పని ఆపండి అని చెప్తే పోయి ఎవరైతే హైడ్రా వాళ్ళు ఆఫీసర్స్ ఉన్నారో వాళ్ళకి పోయి కూడా చెప్తే వాళ్ళు ఆ పేపర్లు మేము ఇచ్చిన పేపర్లు చూపించి వాళ్ళు ఏయో ఫేక్ పేపర్లు వేరేటివి మాకు రిపోర్ట్లు చూపించి ఆ రిపోర్టు ద్వారా మా దగ్గర ఉన్నాయి ఇవి మీరు హైడ్రా ఆఫీస్ దగ్గర పోండి అని అంటారు. హైడ్రా ఆఫీస్ దగ్గర పోతేనేమో కమిషనర్ గారు కలవరు, ఆడి పడిగాపులు కాయాలా. ఇంకోటి ఏంటంటే ఇక్కడున్న ప్లాట్లు ఏయన్నా కూడా వాళ్ళు సొంతంగా వాళ్ళు పైసలు పెట్టి కొనుక్కున్న ప్లాట్లు అవన్నీ కూడా ఆక్రమించినే కాదు, రిజిస్ట్రేషన్ ప్లాట్లు. చెరువు విస్తీర్ణ ఏదైతే ఉందో ఆ వరకు మీరు చేసుకోండి అని చెప్పి మేము కూడా అంటిమి. ఆ విస్తీర్ణ చేసుకొని చెరువు బాగా చేసుకోవాలనుకుంటే చేసుకోండి, వద్దని నేను అంటలేదు. కానీ ఈ చెరువులో ప్లాట్లు రిజిస్ట్రేషన్ ప్లాట్ల జోలికి కూడా వచ్చి కావాలని చెప్పి FTLలో ఉంది అది ఇది అని చెప్పి వాళ్ళన్నా కూడా కోర్టుకు వెళ్తాం. ఈ న్యాయం కోసం ఎక్కడికి పోతాం అంటే కోర్టుకే పోతాం. కోర్టు వాళ్ళు వాళ్ళకి స్వయంగా కోర్టు ఆదేశాలు ఇచ్చినాక కూడా వాళ్ళు ఆ మాటలు వినకుండా ఆ రిపోర్ట్స్ ఏవైతే తీసుకోకుండా వాళ్ళు దుర్భాషలాడి ఇక్కడున్న లోకల్ పోలీసు వాళ్ళ సహాయం తీసుకొని మమ్మల్ని అక్కడి నుంచి ఎల్లగొట్టడం జరుగుతుంది. ఇప్పుడు కోర్టు ఆర్డర్ నా చేతిలో ఉంది. నిన్న కోర్టు ఆర్డరు నిన్న సాయంత్రం ఇవ్వడం జరిగింది. ఇది వాళ్ళని వర్క్ ఆపమని చెప్పిన ఆర్డర్ ఇది. మొన్న మీ అందరం కలిసి KTR గారి దగ్గరికి వెళ్ళడం జరిగింది. నేను కూడా BRS పార్టీలో ఉన్నా, వాళ్ళ అండగా ఉన్నా. మొన్న KTR గారు అన్నారు మీ అందరికి కూడా మేము అండగా BRS పార్టీ అండగా ఉంటుంది, మీరేం బాధపడద్దు అని చెప్పి KTR గారు అన్నారు. సో రామన్న చెప్పినట్టే మేము వాళ్ళ వెనుక ఉన్నాము. వాళ్ళు అందరూ కూడా వాళ్ళు సొంతంగా వాళ్ళు లోన్లు తీసుకొని వాళ్ళ పిల్లల డబ్బులతోని ఆ డబ్బులతో కూడబెట్టుకున్న డబ్బులతో కొనుక్కున్న ప్లాట్లు ఇవన్నీ. వాళ్ళని దయచేసి వాళ్ళందరినీ కూడా వాళ్ళ ఉసురు తగిలించుకోకుండా ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి ఒకటే చెప్పేది ఏంటంటే దయచేసి ఏదైతే ఇప్పుడు కోర్టు ఆర్డర్స్ ఉన్నాయో ఆ ఆర్డర్స్ని మీరు పాటిస్తే ప్రజలందరికీ కూడా మంచిది. అట్ ద సేమ్ టైం ఇప్పుడు ఉన్న కాంగ్రెస్ పార్టీకి కూడా చాలా మంచిది. ఎందుకంటే దీనివల్ల వాళ్ళు చాలా బాధపడుతున్నారు. KTR గారు కూడా మొన్న చూసి వాళ్ళందరూ బాధపడేది చూసి ఆయన వాళ్ళందరినీ పిలిపించుకొని మరి వాళ్ళకి అండదండగా KTR రామన్న ఉన్నారు. అట్ ద సేమ్ టైం BRS పార్టీ కూడా ఉంది. సో నేను ఇది ఇప్పటి నుంచి కాదు గత సంవత్సరాల నుంచి పోరాడుతున్నాం మేము. ఇప్పటికీ మాకు ఆర్డర్స్ వచ్చినాయి. ఈ ఆర్డర్ చూసి కూడా ఇప్పుడు మీ ముందే పోయి ఆర్డర్స్ ఇస్తాము. అయినా కూడా ఆ CA ఎవరైతే ఉన్నారో ఆయన వినరు. హైడ్రా CA ఇది చూడండి మీరు, ఇది పక్కా నెక్స్ట్ జరిగే తతంగం ఇదే. మేము అన్ని కాపీస్ పెట్టాము, కోర్టులో అన్నీ పెట్టాము, డాక్యుమెంట్స్ పెట్టాము, LRS ఉన్నాయి, ULCs అన్నీ ఉన్నాయి మాకు. ఇంకా రీసెంట్గా GHMC ట్యాక్స్ కట్టమని చెప్పేసి బిల్ పంపించింది, అది కూడా పెట్టాము కోర్టులో. అది కూడా తప్ప కరెంట్ బిల్లులు ఉన్నాయి. GHMC రీసెంట్లీ ఇచ్చింది మాకు ట్యాక్స్ కట్టండి అని చెప్పేసి, కమర్షియల్ ట్యాక్స్ కట్టమని చెప్పి దీనికే అది కూడా పెట్టాము. అంతే క్లియర్ ఉండగా కూడా మీరు వచ్చేసి హైడ్రా 32 acres అంటే ఎట్లా అవుతుంది? చెరువు వచ్చింది 15.26 acres. NGT రిపోర్ట్ క్లియర్గా ఉంది. అది ఆల్రెడీ గివెన్ టు ద నేషనల్ కోర్ట్. అది ఇట్ ఈస్ గివెన్ ఆల్ ఓవర్ తెలంగాణ లేక్స్ అన్ని ఇచ్చాం. తెలంగాణ లేక్స్ అన్ని రైట్ అంట, మాది తప్పంట. ఇది ఎక్కడ? అది ఆల్రెడీ మేము డాక్యుమెంట్ చూపిస్తే నడవదంట.
మీరు ఇచ్చిన డాక్యుమెంటే కదా, గవర్నమెంట్ ఇచ్చిన డాక్యుమెంటే కదా 15.26 అని, అది కూడా నడవదు అంటున్నారు. ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాలి మేము? మా పరిస్థితి ఏంటి? మేము ఏం చేయాలి? కోర్టుకి వెళ్ళాము, కోర్టుకి వెళ్ళి ఆర్డర్ తెచ్చాము, అది పట్టించుకోరంట. సో వాట్ నెక్స్ట్ ఏంటి మీరు చెప్పాలి, మీడియాలో అందరికీ చెప్తుంది, దయచేసి చెప్పండి, మీ దారి ఏంటి చెప్పండి. నిన్న కోర్టులో హైడ్రా లాయర్ గారు క్లియర్గా చెప్పాడు ఇక్కడ పని జరగట్లేదని. ఎంత పని జరుగుతుందండి మీ అందరికీ కనబడుతుంది కదా, పని జరగట్లేదని అబద్ధం చెప్పవలసిన అంత పెద్ద మనుషులు అబద్ధం ఆడవచ్చా? అడగండి కోర్టు కానీ తీసుకోండి, తీసుకోండి రికార్డింగ్. కోర్టులో వాళ్ళు అబద్ధాలు చెప్తున్నారు, గవర్నమెంట్ లాయర్స్ అబద్ధం చెప్తున్నారు. ఏమని పని జరగట్లేదంట, క్లీన్గా జరుగుతుందా పని? చూడండి, ఆ పైగా మనకు ఆర్డర్ వచ్చిందో ఆపండి రావట్లేదు. ఇంకా చూడండి, ఇంకా మన ఎంత దౌర్జన్యమో. ఈ 12 గవర్నమెంట్ ఆర్డర్ వచ్చింది అని అంటున్నారు, కోర్టు ఆర్డర్ వచ్చింది. సో మరి మీరు అడ్డుకునే ప్రయత్నం చేశారు, ఎల్లగొట్టేస్తున్నారు మమ్మల్ని, అక్కడ బూతులు ఎడుతున్నాడు. ఎందుకు వచ్చారు మేము అడిగితే ఎవరు మెరగటోళ్ళు వెళ్ళిపోవడం రావద్దు, ల్యాండ్ మాది అని బూతులు తిరుగుతున్నాడు. అసలు మేము రావద్దంట, వాళ్ళు ఎవరు హైడ్రాలిక్ పెట్టేసి మమ్మల్ని రాని లోపలికి. మేడం మేము రిపోర్ట్ కూడా ఇచ్చామండి, పోలీస్ స్టేషన్కి వెళ్ళి సిఐ గారు, మాదాపూర్ సిఐకి ఇచ్చారు. ఇలాగ మా వాచ్మ్యాన్ కొట్టాడు, సెల్ ఫోన్ ఎరగొట్టారు, ఇదిగోండి వాళ్ళు తిడుతున్నట్టుగా వీడియో ఉందని వీడియో కూడా ఇచ్చాం. వాళ్ళు ఏం రెస్పాన్స్ తీసుకున్నారో కూడా తెలియదు సార్ మాకు. పోలీసుల దగ్గరికి వెళ్తున్నాం, కోర్టుకి వెళ్తున్నాం, మిమ్మల్ని అందరినీ ఆశ్రయిస్తున్నాం, ఎక్కడ కూడా మాకు న్యాయం జరగటం లేదు. మా బాధను తెలుసుకొని మీరు అందరూ ఈ రోజు వచ్చి మమ్మల్ని అడిగి తెలుసుకుంటున్నారు. ఎప్పటి నుంచో ఇదే మేము పోరాడుతున్నామండి. ఇది 1 year సెప్టెంబర్ 8 నుంచేనండి ఇదే మాకు చాలా ఇబ్బంది పెడుతున్నారు. సరే ఇగో కోర్టు ఆర్డర్ ఉంది కదా అని మేము వెళ్ళి ఆపండి అని అంటే మమ్మల్ని ఇష్టం వచ్చినట్టుగా తిట్టి, మీరు వెళ్ళి పోలీసులు మీరు కోర్టుకి వెళ్ళండి, కోర్టుకి ఈ షార్ట్ పీరియడ్లో ఎలాగెళ్తామండి? వెళ్ళాం, అయినా కూడా ఆర్డర్లు చూపించినా వాళ్ళు పట్టించుకోవటం లేదు సార్. ఇదిగోండి మళ్ళీ నిన్న ఆర్డర్ ఇచ్చారు ఆపమని, అయినా కూడా ఆపటం లేదు. రాత్రి 12 చూపిస్తున్నారు సార్. ఇప్పుడు వెళ్ళి మీరు వస్తే మీ ద్వారా గుండా వెళ్దామని ఆగాం సార్. మీరు వస్తే ఎందుకంటే మాకు చాలా భయం వేస్తుంది, వాళ్ళు తోసేస్తున్నారు, కొడుతున్నారు. అందుకే ఏ ఆడవాళ్ళు కూడా రావటం లేదు. ఆ బూత్ మాటలు గట్ట మనం పడవలసిన అవసరం లేదని చెప్పి రావటం లేదు. బాధితులు మొత్తం ఎంతమంది? 72 ఫ్యామిలీస్. అందులో 72లో సీనియర్ సిటిజన్స్ అయిపోయి ఒక 25 మంది రాలేకపోతున్నారు. ఒక ఆయన మొన్నటిదాకా వచ్చి అక్కడే టెంట్ వేసుకుని కూర్చునేవాడు, రాజేంద్ర ప్రసాద్ గారు అని. ఆయన ఇప్పుడు బ్రెయిన్ వచ్చేసింది, ఈ టెన్షన్ వచ్చేసి హాస్పిటల్ పాలైపోయాడు. మేము మాట్లాడడానికి వెళ్తే పోలీస్ స్టేషన్ తీసుకెళ్తున్నారు మమ్మల్ని. లేదా మాకు నో రైట్ టు స్పీక్. మేము మాట్లాడడానికి వెళ్తే మా పోలీస్ తీసుకెళ్ళిపోతారు మమ్మల్ని. 6 గంటల వరకు ఉంచుతున్నారు సార్. ఇంత ఘోరమా? 6 గంటల వరకు మాట్లాడుతుంటానికి వెళ్తుంటే మీరు మా డ్రైవర్లు కొట్టారు, ఇలాంటి కేసులు పెడతామని చెప్తున్నారు. అక్కడ కెమెరా పెట్టుకున్నాం మేము, ఆ పైన కెమెరా కూడా తీసుకుని వెళ్ళిపోయారు. కెమెరా తీసుకెళ్ళిపోవాల్సిన అవసరం ఏమొచ్చిందండి? నైట్ 1 వరకు కూడా నడుస్తున్నాయి, 2 వరకు నడుస్తారు. కెమెరా తీసుకెళ్ళిపోయారు. ఈ ఇంట్లో వాళ్ళని తిట్టారు, ఈ ఇంట్లో వాళ్ళని బూతులు తిట్టి ఆ కెమెరా తీసుకుని వెళ్ళారు. మళ్ళా వాళ్ళని లోపలికి రానివద్దని తిట్టారు మమ్మల్ని. అసలు ఒకటి ఆ కెమెరా తీసుకెళ్ళవలసిన అవసరం ఏమొచ్చింది? 4 ఎకరాలు ఇది మొత్తం టోటల్ గా. హైదరాబాద్ అడగాల ప్రశ్న, ఎందుకంటే చెరువు ఎంత వరకు ఉంది? చెరువు ఓన్లీ 15 ఎకరాలు 15.24. అది ఎన్జిటి రిపోర్ట్. అది ప్రమాణపూర్వక పత్రం నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ కి ఇచ్చింది. అంటే ఆల్మోస్ట్ సుప్రీం కోర్టుకి ఈక్వల్. దాన్ని కూడా వైలేట్ చేస్తున్నాడు ఆయన. ఎందుకు అంత అవసరం ఏమొచ్చింది? ఇప్పుడు గతంలో ఇక్కడ చెరువు ఉండేదా ఇంతకుముందు? ఎప్పుడు ఏమండి, అది అల్లాపూర్, అదాపూర్. ఆ మధ్యలో 80 feet రోడ్డు ఉంది. 80 feet రోడ్డుకి ఆ పక్కన ఉంది. ఇటు ఎందుకు వస్తుంది? ఇప్పుడు ఆ 80 feet మాస్టర్ ప్లాన్ రోడ్డు క్యాన్సిల్ చేస్తున్నాడు. 80 feet మాస్టర్ ప్లాన్ రోడ్డు నేషనల్ ఎవరు క్యాన్సిల్ చేయలేరు మాస్టర్ ప్లాన్ ని. ఈయన ఒక్కడ పెద్ద మనిషి అటకాల క్యాన్సిల్ చేస్తాడు. అక్కడేమో 15 లక్షల మంది నిజంగా నేషనల్ రేవంత్ రెడ్డి గారికి మంచి పేరు రావాలంటే 80 feet రోడ్డు వేస్తే ఆయనకి మంచి పేరు వస్తుంది. ఎందువల్ల అంటే 10 లక్షల పాపులేషన్కి సరైన రోడ్డు లేదు, అదే మంచి రోడ్డు. మమ్మల్ని వదలమంటేనే వదిలాం. అకార్డింగ్ టు నామ్స్ ప్రకారం ఆ చెరువు పక్కన 2 ఎకరాలు గ్రీన్ జోన్కి వదిలాం. అదే గుడున్న ప్రాంతం, ఆ గుడున్న ప్రాంతం 2 ఎకరాలు. మీ ఇల్లు కూడా కోల్పోయారు. ఇదేండి ఈ పర్మిషన్ అన్ని ఉన్నాయి, ఇందులో పర్మిషన్ లేవనుకుంటున్నారేమో. అన్ని ఉన్నాయి, అన్ని కాగితాలు గవర్నమెంట్ పర్మిషన్ తోనే కట్టారు. వితౌట్ పర్మిషన్ ఆధారాలు కూడా ఉన్నాయి, అన్ని ఉన్నాయండి, కరెంట్ బిల్లు అన్ని ఉన్నాయి. చెప్పారండి. కమర్షియల్ ట్యాక్స్ కట్టమన్నారు, కమర్షియల్ జోన్ లోకి వస్తుందని. కమర్షియల్ జోన్ వస్తుంది, అది కూడా కూల్చిన తర్వాత నాకు వచ్చింది. తర్వాత కట్టమని మాకు మెసేజ్లు పంపించారు. ఎటువంటి న్యాయం కావాలనుకుంటున్నారు? మా ప్లాట్ మాకు కావాలి, అంతే. మీరు చెరువుని పునరుద్ధరించుకోండి, మాకేం అభ్యంతరం లేదు. మా
ప్లాన్ ఏముంది 80 ఫీట్ రోడ్డు ఉంది, అది అక్కడ అది వదిలేసి అవతల నుంచి మీరు ఏమైనా చేయండి, దానికి మేము సహకరిస్తాం. చెరువు ఉండడం చాలా మంచిది, కానీ ఇది పట్టా భూమి. ఈ చెరువు అన్నది ఇది పట్టా భూమి. గత 50 ఏళ్ళ నుంచి గూగుల్ మ్యాప్లు కానీ ఏదన్నా 2010 నుంచే ఉన్నాయి గూగుల్ మ్యాప్లు. 50 ఏళ్ళు అని మాట్లాడతారు కానీ 10కి ముందర ఉన్న గూగుల్ మ్యాప్లో అంత పెర్ఫెక్షన్ లేవు. కానీ ఆ మ్యాప్ల్లో ఎప్పుడూ కూడా వాటర్ ఇక్కడ లేదు. వాటర్ ఎప్పుడు వచ్చినా ఆ విల్లాస్ మీదుగా అలా వెళ్ళి 16 సర్వే నెంబర్ నుంచి ఆ చెరువులోకి వస్తామే తప్ప ఎప్పుడు ఇక్కడ వాటర్ లేదు. ఈ రంగనాథ్ గారు మిస్లీడ్ చేస్తున్నారు ఆయన్ని. ఎందుకంటే ఆయన వచ్చి అప్పుడు అది కాదు, ఇది FTL కాదు, మీరు అన్యాయం అయిపోయారని అన్న మనిషి ఇప్పుడు ఇలా మాట్లాడరు కదండి.